తదుపరి రాశి సింహరాశి. ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో బుధుడు, ద్వితీయంలో కేతువు, సప్తమ శనైశ్వరుడు, అష్టమ రాహు, భాగ్యస్థిత చంద్రుడు, దశమంలో కుజుగురులు, ద్వాదశ రవి శుక్రుల యొక్క సంచారం. సింహరాశి వారికి జన్మబుధుడు, సప్తమ శనైశ్వరుడు ప్రభావం ఈ వారంలో మధ్యమైన ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి. అష్టమ రాహు ప్రభావం వల్ల అనవసరమైన సమస్యల వల్ల కాస్త ఒత్తిడి పెరుగుతుంది. ఇచ్చిన హామీల వల్ల ఆర్థికపరమైన ఒత్తిడి పెరగకుండా శ్రద్ధ పాటించండి. ద్వితీయంలో కేతు సంబంధితమైనటువంటి విషయాల పట్ల మీరు చెప్పిన సమాధానాలు, మీరు చెప్పిన మాటల వల్ల కొంత వ్యతిరేక్తమైనటువంటి వ్యవహారాలు రాకుండా, వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు ఇచ్చినటువంటి డబ్బులు స్తబ్దతగా ఆగిపోకుండా, ఎక్కడ సమస్యలు అక్కడ ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కొంత శ్రమ అత్యధికంగా ఉంటుంది. ఈ వారంలో మధ్యమైన ఫలితాలతో ముందుకెళ్తారు సింహరాశి వారికి. అయినప్పటికీ ఈ రాశి వారికి దశమస్థిత కుజగురుల యొక్క సంచారం వల్ల ఆందోళనతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి. దైవికమైన కార్యాచరణ వల్ల ఉపశమనం లభిస్తుంది. మనసుకు నచ్చిన కార్యాచరణ చేసేటువంటి విషయంలో ఆర్థిక నష్టాలు పెరగకుండా శ్రద్ధ పాటించండి. ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. వృత్తి వ్యాపారాల వారికి మధ్యమైన ఫలితాలు కలుగుతున్నాయి. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారాలు, పెట్టుబడులు, ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి వారు తగిన శ్రద్ధ పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారం చెప్పదగ్గ సూచన. ఈ వారం ప్రారంభంలో కొంత మధ్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ వారాంతంలో చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు లభించేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే అష్టమ రాహు, సప్తమ శనైశ్వరుడు, దశమ కుజుని యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. మనం చేసేటువంటి పనులన్నీ కూడా ముందస్తుగానే తెలియజేయటం వల్ల కొంత నరఘోష, ఒత్తిడి భారం, పనులు ఆగిపోవటం, మానసిక అధైర్యం, అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి చక్కగా ఈ వారాంతంలో మీరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామాన్ని, దత్తుడి యొక్క మంత్రాన్ని, గురువారం విశేషంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల ప్రతి పనిలో చక్కటి విజయవంతమైన ఫలితాలు సాధించుకుంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతి వ్యవహారంలో ఒక సానుకూలమైన ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని పొందేటువంటి వారంగా